మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి మనకు నీట్ కౌన్సిలింగ్ డేట్, నీట్ రిజల్ట్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది, అది లోకల్ కేటగిరీ, లొకాలిటీకి సంబంధించింది. ఆ ఇష్యూ వాటి కోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది నీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నీట్ కీ ఎప్పుడు ఇస్తారు సార్, మనకు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏదో స్టేట్లో ఇష్యూ అయిందంట కదా సార్, ఏమన్నా మళ్ళీ సుప్రీంకోర్టు ఏదో స్టే ఇచ్చింది కదా అది ఇది అని అంటున్నారు. అలా ఏం లేదు, ఈ ఇయర్ ఖచ్చితంగా టైంకే జరుగుతాయి క్లాసెస్. రిజల్ట్స్ కూడా ఏమంటారు ఈ మంత్ 14th రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. క్లియర్గా పేపర్లో కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఆ ఇన్ఫర్మేషనే మీకు ఇవ్వబోతున్నాను. రిజల్ట్ కంటే ముందే ఫైనల్కి ఇస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీకి ఇస్తారు, కరెక్షన్స్ని కంప్లైంట్స్ని బట్టి డైరెక్ట్ ఫైనల్కి రిజల్ట్ ఒకటేసారి ఇచ్చేస్తారు. మనకు రిజల్ట్ వచ్చిన వెంటనే ర్యాంక్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి మనకు సీట్ వస్తుందా రాదా అని చెప్పొచ్చు. సో మీరేం ప్యానిక్ కాకండి. వితిన్ ఒక 10-15 డేస్ లోపల నీట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ర్యాంక్ ఇస్తున్నారు, ర్యాంక్ని బట్టి మనకు సీట్ వస్తుందా రాదా ఏంటి ప్లాన్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాం. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటాపై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇది తెలుగు స్టేట్, తెలంగాణ గురించి ఇన్ఫర్మేషన్. ఇది 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అసలు ప్రాబ్లం ఏంది సార్ అనేది మీకు సింపుల్ వేలో చెప్తాను. ప్రాబ్లం ఏంటి అంటే, తెలంగాణ వీళ్ళు ఒక జీవో తీసుకొని వచ్చారు. అదేంటి అంటే, నీట్ ఎగ్జామ్ ఉంది కదా, సెకండ్ ఇయర్ తర్వాత రాస్తాం కదా, నీట్ ఎగ్జామ్ కంటే ముందు 4 years తెలంగాణలో ఉండాలి అని ఒక జీవో తెచ్చింది. ఒక రూల్. అంటే ఇంటర్ కూడా తెలంగాణలో చదవాలి అని. ఇంటర్ 10th 9th చదివితే వాళ్ళు తెలంగాణ లోకల్ అవుతారు అని చెప్పినది. అయితే లాస్ట్ ఇయర్ కొద్దిమంది ఏం చేసినారు అంటే, 10th వరకు తెలంగాణలో చదివి ఇంటర్ వేరే స్టేట్లో చదివారు. సో అండ్ సో రీజన్స్ వల్ల ఇప్పుడు వాళ్ళు లాస్ అవుతారు కదా. మాకు ముందే చెప్పింటే మేము ఇంటర్ వేరే స్టేట్కి ఎందుకు వెళ్తుంటే మేము తెలంగాణలోనే ఉంటుంటిమి కదా అన్నది వాళ్ళ అప్లికేషన్ అనమాట. కరెక్టే కదా, అది మధ్యలో వచ్చింది. వాళ్ళు ఇది బిఫోర్ ఇవ్వలేదు, ముందు చెప్తే వేరే వెళ్ళేవాళ్ళు కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కోసం. వీళ్ళు మధ్యలో తెచ్చారు. అప్పటికి వాళ్ళు వేరే స్టేట్లో జాయిన్ అయిపోయారు, 2 years కంప్లీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు లోకల్కి ఎలిజిబుల్ కాదు అనేసరికి వాళ్ళు కేసు వేశారు. అది ఇష్యూ అనమాట. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లోనే క్లియర్గా మెన్షన్ చేసినారు, June 14కి ఫలితాలు వస్తాయి. సో ఈ ఇష్యూని క్లియర్ చేయండి ఫాస్ట్గా. మీరు వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా కంటిన్యూ చేస్తారా, ఇష్యూని క్లియర్ చేయండి అన్నది చెప్తుంది కోర్టు. ఎలా అంటే చూద్దాం. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటాను తమకు వర్తింపజేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన మధ్యకాలిక దరఖాస్తులపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అసలు ఏంటి ఇష్యూ అని 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. 4 weeks ఏదో ఒకటి ఆన్సర్ చేయి, పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి. ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏజీ మసీహల్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల తరపున సీనియర్ న్యాయవాది గౌతమ్ నారాయణ్ వాదనలను వినిపిస్తూ స్థానిక కోట తమకు వర్తింపజేయాలని కోరుతూ 8 members స్టూడెంట్స్ అన్నారు. యాక్చువల్గా అది ఎక్కువ ఉంది నెంబర్, ఇంకొక దాంట్లో కూడా నెంబర్ ఎక్కువ ఉంది. అది దరఖాస్తులు చేశారు. ఈ ఏడాది నీట్ యూజీ రాసిన వీరంతా తెలంగాణలోనే పుట్టి పెరిగారు. వీళ్ళ పేరెంట్స్ కూడా తెలంగాణలో. అయితే నీట్ రాయడానికి ముందు వరుసగా 4 ఏళ్ళు తెలంగాణలో చదివిన వారికి మాత్రమే స్థానికత వర్తిస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధన కారణంగా వీరు అనర్హులు అవుతున్నారు. 10th వరకు ఇక్కడనే చదివారు, పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, కానీ ఇంటర్ కూడా ఉండాలి అనే రూల్ వల్ల వీళ్ళకు అనర్హులు అవుతున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వారు వరుసగా 4 ఏళ్ళు చదివితే వాళ్ళు లోకల్ అవుతున్నారు. ఇక్కడ వేరే స్టేట్ నుంచి వచ్చి 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితే వాళ్ళు లోకల్ అయిపోతున్నారు. 85% కన్వీనర్ కోటా కింద వాళ్ళు వచ్చేస్తున్నారు. 15% ఏమో అది కదా ఆల్ ఇండియా లెవెల్ కదా. ఓకే, స్థానిక కోటాలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలో చదివినా 11th 12th తరగతులు బయట రాష్ట్రాల్లో చదివారన్న పేరుతో వీరిని పక్కన పెట్టారు. 2 years వేరే స్టేట్కి వెళ్ళిపోయేసరికి లోకల్ కాదని చెప్తున్నారు.
అది వీళ్ళ ప్రాబ్లం అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత జారీ చేసింది. ఇది ఏం చేసిందంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత జారీ చేసింది కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు. నాకు తెలిసి గవర్నమెంట్ స్టూడెంట్కి ఫేవర్గానే డిసిజన్ తీసుకుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల లైఫ్ 10th క్లాస్ వరకు ఇక్కడ చదివారు, లోకల్ కాబట్టి. అప్పటికి వీరంతా ఇంటర్లో పక్క రాష్ట్రంలో ప్రవేశాలు తీసుకున్నారు. అప్పటికే గవర్నమెంట్ ఇచ్చే టైంకే అని పేర్కొన్నారు. జస్టిస్ పీకే మిశ్రా స్పందిస్తూ దీనిపై మీరు హైకోర్టును ఆశ్రయించండి అని విద్యార్థుల తరపు న్యాయవాదికి సూచించారు. ప్రస్తుతం కేసు ఇక్కడ పెండింగ్లో ఉన్నందున హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని ధర్మాసనానికి విన్నవించారు. హైకోర్టు చెప్పిండ్రు ఇది పెండింగ్లో ఉంది సార్, కొంచెం టైం ఇవ్వండి అని. ఈ నెల 14న నీట్ యూజీ ఫలితాలు వస్తాయి. ఇక్కడ పాయింట్, దీన్ని బేస్ చేసుకుని నేను మీకు చెప్తాను. ఓకే, ఈ నెల 14న నీట్ యూజీ ఫలితాలు వస్తాయని, వెంటనే కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నందున అవుతుంది. ఓకే, ఈ విద్యార్థులకు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. ఈ విద్యార్థులకైతే ఈసారి ఇవ్వండి అని చెప్తున్నారు. దీంతో జస్టిస్ పీకే మిశ్రా తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. ఈలోపు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే దరఖాస్తుదారులు ప్రస్తుతం సెలవుల్లో నడుస్తున్న ధర్మాసనాల ముందు మెన్షన్ చేయొచ్చని స్పష్టం చేశారు. ఈ కేసులో మరికొందరు విద్యార్థుల తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం విధించిన స్థానికత నిబంధన అక్కడ నిజమైన భూమి మిత్రులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందుకు జస్టిస్ పీకే మిశ్రా స్పందిస్తే ఈ భూమిపుత్రులు మరో భూమిపైకి వెళ్ళారు ఇదేదో. ఓకే, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ఎల్ నరసింహారెడ్డి, జంధ్యాల రవిశంకర్, శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. కన్క్లూజన్ ఏంటి అంటే స్టూడెంట్కి పాజిటివ్ వచ్చే ఛాయిసే ఉంది. ఓకే, లోకల్ కేటగిరీ ఇంటర్ కూడా ఇక్కడే చదివితే టెన్షన్ లేదు. ఇంటర్ గినంగా వేరే స్టేట్లో చదివిన వాళ్ళు మాత్రం కొంచెం న్యూస్ను ఫాలో అప్డేట్ చూస్తూ ఉండండి. ఓకే, మీకు మీరే డిసైడ్ కాకండి. ఓకే, నేను లోకలేమో నాకు రాదేమో అని డిసైడ్ కాకండి. ఓకే, సో ఇటువంటి న్యూస్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం నేను చూసిన వెంటనే నేను తెలుసుకుంటూ ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అప్డేట్ అప్ టు నీట్ కౌన్సిలింగ్ అయిపోయి MBBS కాలేజ్లో మీరు జాయిన్ అయినంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇవ్వడం జరుగుతుంది. నీట్ అనే కాదు, IIT, జోసా కౌన్సిలింగ్, తెలంగాణ వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ గురించి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను క్లియర్గా. ఇదే న్యూస్ వేరే దాంట్లో వచ్చింది. స్థానికతపై సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు, సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు జస్ట్ కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నా, నమ్మకం కోసం. మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానికత అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇంటర్లో క్యూటరీ అప్లికేషన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఓకే, అంటే సింపుల్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ అదే. ఓకే, నీట్ పరీక్షకు ముందు 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో చదివి ఉండాలని జీవోలోని నిబంధన 3A పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ చాలామంది కల్లూరి అభిరామ్ సహా ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేశారు. దాంట్లో 8 అని ఇచ్చారు. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో సెప్టెంబర్ 5న విద్యార్థులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును సెప్టెంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్ హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్థులు కూడా తమకు స్థానికత వర్తింపజేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఇందుకు సంబంధించిన అన్ని పిటిషన్లను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీయులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే మీరు త్వరగా డిసిజన్ తీసుకోండి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కదా పిల్లల భవిష్యత్తు అని చెప్పింది. సో ఇది ఇన్ఫర్మేషన్, నీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఏం భయపడకండి. ఇంటర్ వేరే దగ్గర చదివిన వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ కోసం వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, ఇటువంటి అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో విత్ ఇన్ 2-3 వీక్స్ రిజల్ట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.